వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 15వ వార్డు 4వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ ఒర్సు అంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ మార్పు మొదలైందని, ప్రజాపాలన వచ్చిందనే నినాదంతో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మన దేశ ప్రధానిగా చేయడం కొరకు అందరం కలిసి అహర్నిశలు శ్రమించి ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నాయకుడు తిరుపతి, జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవీందర్ రావు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇమ్రాన్ అమ్మ మాట చూసినావా? అమ్మ నాకు నేర్పింది. రూపాయలు ఇస్తాను నీకు. ఇప్పుడు బస్సులో పోయినా, ఈ మధ్యలో ఎప్పుడైనా బస్సులో పోయినావా? బస్సు ఎక్కితే టికెట్ ఫ్రీ కదా. టికెట్ కొన్నావా? కొనలే కదా. అవన్నీ రేవంత్ రెడ్డి, మాధవ్ రెడ్డి సారే కడతాడు పైసలు. తర్వాత ఇప్పుడు కరెంటు బిల్లు కూడా ఫ్రీ. నమస్కారం, నా పేరు ఓర్సు అంజలి అశోక్. నేను 15వ వార్డు కౌన్సిలర్. ఈరోజు ప్రచారంలో భాగంగా బలరాం నాయక్ గారిని అధిక మెజార్టీతో గెలిపించడానికి మా 15వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు ప్రచారం అధిక సంఖ్యలో పాల్గొని ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఈరోజు కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక్కొక్క ఇంటికి తిరుగుతుంటే కూడా పబ్లిక్ టాక్ ఏంటంటే మనది వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిళ్ళు. మళ్ళీ అందులో ఒకటి ఇన్ని రోజులు మనం గెలిపించుకున్నది కూడా కాంగ్రెసే, వచ్చేది కూడా కాంగ్రెసే. మీరు అధైర్యపడకుండా కంపల్సరీ కూడా మేము ఇప్పుడు మీకు ధైర్యం ఇస్తున్నాం, మాకు రేపు మీరు హామీ ఇవ్వాలనే విధంగా ఈరోజు ప్రచారంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో ఒకటి మా మామయ్య, మా నాన్న ఒక స్టేట్లో ఒక మా నాన్నగారు దారంగుల కుమ్రయ్య అయితే ఒక సెంట్రల్లో మా ఓర్సు తిరుపతి మామ అన్న విధంగా ఈరోజు మా 15వ వార్డులో ప్రచారం అలా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇవాళ మాధవరెడ్డి సార్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక ఈరోజు వార్డులలో తిరుగుతుంటే మరియు ఈ వార్డు మీద ఉన్న ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి అయిన తక్కలపల్లి రవీందర్ రావు గారు ఈ వార్డు మీదకి అబ్జర్వర్గా వచ్చినారు. మరియు ఈరోజు 4వ వార్డులో గడప గడప ఎంపీ అభ్యర్థి అయిన పోకిరి బలరాం నాయక్ గారిని చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలలోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము చాలా విసిగి వేసారిపోయి మేము ఒక నియంత పాలన కింద 10 ఏళ్ళు తలదాచుకొని బతికినాం. మేమందరం కూడా కావాలనుకునే ఉప్పెన్లాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుంది, పేదలకు మనగడ ఉంటుందని మేమందరం కూడా ముక్కుమ్మడిగా ఓట్లేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకోవడం జరిగింది. ఈ తెచ్చుకున్న అతి తక్కువ కాలంలోనే వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలుపరిచారు. 10 ఏళ్ల నుంచి మా పిల్లలు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లేక, ఉపయోగం లేక నిరుద్యోగులుగా ఉండి మా పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. వీరు సంవత్సరానికి కాంగ్రెస్ అధికారులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నారు. ఎన్నికల పరంపరలో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు, సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో 283 బూతులలో 2,36,763 ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో గడిచిన 4 రోజులుగా గడప గడపకు, ఇంటింటికి, వీధి వీధికి, తండకు, పల్లె పల్లెకు ఈరోజు తిరుగుతున్న క్రమంలో నర్సంపేట పట్టణంలోని ఓర్సు తిరుపతి గారి ఆధ్వర్యంలో 15వ కౌన్సిలర్ ఓర్సు అంజలి గారి నేతృత్వంలో ఈ ముఖ్య నాయకులు దారంగుల కుమ్రయ్య గారు కానివ్వండి, మహిళా సోదరిమణులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, వీరందరి ఆధ్వర్యంలో 15వ వార్డు 4వ డివిజన్ ఈ 2 డివిజన్లలో కూడా గడప గడపకు తిరిగే కార్యక్రమాన్ని వేకువ జాము నుండే తీసుకుంటూ ఈ యొక్క పరంపర సాగుతున్న తీరులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన, బలరాం నాయక్ గారి పక్షాన, మాధవరెడ్డి గారి తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరే చూశారు మిత్రులు, ఈరోజు ఇంటింటికి వెళ్ళే క్రమంలో అడుగుతున్న క్రమంలో అయ్యా 10 ఏళ్ల కింద నాకు ఈ ఇందిరమ్మ బిల్లు వచ్చింది, ఇది 70,000 రూపాయలు. ఆ రోజు నేను కట్టుకున్న ఒక 2 రూమ్ల వరకే, మిగతా 2 రూమ్లు నేను ఖాళీగా ఉంచుకున్న, కట్టుకోలేకపోయినని ఒకరన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.